Hello everyone, myself J. Sai Kiran, and I recently completed my PharmD 5th year. I am doing my internship and I started a YouTube channel, and the channel name is PharmD Facts Vlogger. And ఈ ఛానల్ నేను మెయిన్గా ఫ్రెషర్స్ ఎవరైతే కొత్తగా PharmDలోకి జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళ కోసమే స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే PharmD గురించి కొన్ని ఫ్యాక్ట్స్ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు నా వీడియో విధంగా తెలుసుకుంటారని ఐ స్టార్టెడ్ దిస్ ఛానల్. అండ్ ముందుగా ఐ వాంట్ టు సే సంథింగ్, మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. బై ద వే, నేను 2019, సో ఐ స్టార్టెడ్ 2019 మై గ్రాడ్యుయేషన్ అండ్ నవ్ ఐ యామ్ సో ఇప్పుడేంది, నేను ఫార్మ్డీలోకి 2019లోకి జాయిన్ అయ్యాను. ఇప్పుడు 2014, అంటే 5 ఇయర్స్లో నేనేం చూశానో అది మీకు చెప్పాలనుకుంటున్నాను. సో దీస్ 5 years I met a lot of friends in my college and others outside of the people, and వాళ్ళని అడిగి and I asked them, why are you chosen this degree? PharmD ఎందుకు తీసుకున్నావని నేను వాళ్ళని అడిగాను. సో చాలామంది చెప్పారు, PharmD ఎందుకు తీసుకున్నామంటే వి మిస్డ్ ద డాక్టరేట్, వి మిస్డ్ ద MBBS సీట్, కాబట్టి డాక్టరేట్ సర్టిఫికెట్ డాక్టరేట్ సర్టిఫికెట్ ఈ కోర్స్లో వస్తుంది, కాబట్టి ఐ చూజన్ దిస్ డిగ్రీ అని చాలామంది చెప్పారు. నేనేమంటున్నానంటే, బీ స్ట్రిక్ట్ యువర్ గోల్స్. ఏదో MBBS రాలేదని, ఇంకేదేదో రాలేదని కాదు. బీ స్ట్రిక్ట్ యువర్ గోల్స్. సో నువ్వేమనుకుంటున్నావో, నువ్వేమవ్వాలనుకుంటున్నావో నీకు యూ షుడ్ స్టాండ్ యువర్ ఫీట్. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పాలనుకునేది ఒకటే. సో మీరేంటంటే PharmD మేము MBBS చేసాము, మాకు సీట్ రాలేదు అని PharmDలోకి చాలామంది వస్తున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏం లేదండి, ఒక్కసారి మిస్ అయితే ఏముంది, సెకండ్ టైం ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఆ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఈ PharmDలోకి వస్తారు. యూ కెన్ సో మెనీ డిసప్పాయింటెడ్స్ ఆర్ సీన్ ఇన్ దిస్ కోర్స్. సో పాయింట్, అండ్ వై ఆమ్ స్టార్టింగ్ దిస్ ఛానల్ అంటే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఎవరైతే PharmD చేయాలనుకుంటున్నారో ఈ కోర్స్లోకి వచ్చే ముందు యూ షుడ్ లెర్న్ సంథింగ్ అండి. మీరు చాలా నేర్చుకోవాలి. సో నేను చూశాను, సో మెనీ పీపుల్స్ ఆర్ కమింగ్ అండ్ జాయినింగ్ ద బ్లైండ్లీ. సో వితౌట్ ఒక బ్లింకర్స్ వేసుకొని PharmDలోకి జాయిన్ అవుతున్నారు. సో PharmD అంటే ఏంటో తెలియకుండానే PharmDలోకి జాయిన్ అవుతున్నారు. హౌ వీ లుక్ ఎట్ దెమ్. సో కాబట్టి PharmDలోకి మీరు రావాలనుకుంటే యూ షుడ్ లెర్న్ సంథింగ్. పక్కా మీకు యూ షుడ్ లెర్న్ సంథింగ్, కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. సో మెయిన్గా మీరు PharmDలోకి ఎందుకు రావాలనుకుంటున్నారు, ద రీజన్ యూ షుడ్ కమింగ్ టు ద PharmD. అండ్ ఈ PharmDలోకి వచ్చాక మీరేం చేయాలనుకుంటున్నారో దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సో ఐ సీన్ లాట్ ఆఫ్ మెంబర్స్ ఏదో గుడ్డిగా బ్లింకర్స్ వేసుకొని, సో వితౌట్ నాలెడ్జ్ తెలియకుండా PharmDలోకి వచ్చి ఏదో చదువుతున్నాము, ఏదో డిగ్రీ సంపాదించినాము అంటే వి కాంట్ ఇమాజిన్ అండి యువర్ సెల్ఫ్.
అండ్ మెయిన్గా ఫార్మ్ డీలోకి వచ్చే ముందు ఇప్పుడున్న ప్రజెంట్ సినారియో, సో టెక్నాలజీ ఇంత ర్యాపిడ్లో గ్రో అవుతున్న సినారియోలో, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐ థింక్ యూట్యూబ్ ఈ ద బెస్ట్ అండి. సో మెనీ మెంబర్స్ నాలాగే నే ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేనేదో ఈ 5 ఇయర్లో ఏం చేశానని కాదండి, నేను కూడా అలానే వచ్చాను. సో వితౌట్ ఐ గెట్ నాలెడ్జ్ అండ్ ఐ బ్లైండ్లీ కేమ్ ఇన్ టు దిస్ కోర్స్ అండ్ ఐ డూ నథింగ్ అండి. సో ఐ డూ నథింగ్. సో అందుకే నాలాగా మీరు కూడా కావద్దనే ఉద్దేశంతో ఈ స్టార్టెడ్ చేశాను. సో మెయిన్గా మీ ఫ్యామిలీలోకి నేను నిజంగా నేను చేయాలని ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను నేను ఫార్మ్ డీ చేస్తే నాకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యూ షుడ్ లెర్న్ సంథింగ్ అండి. ఫస్ట్ ఫార్మ్ డీ ఫార్మ్ డీ అంటే తెలుసుకోండి. ఫార్మ్ డీ అంటే ఇట్ ఈస్ ఎ 6 years కోర్స్ అండ్ 5 years ఎకడమిక్ ఇయర్ అండ్ 1 year ఇంటర్న్షిప్, ఇదంతా తెలిసిందే. కానీ ఫార్మ్ డీలో వాట్ వాజ్ ద జాబ్స్ అంటే ఎలాంటి జాబ్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ కొంతమంది ఇప్పుడున్న సినారియో యూట్యూబ్లో ప్రతి ఒక్కటి ఈ ఫార్మ్ డీలో ఈ జాబ్స్ ఉన్నాయి, ఈ సైడ్ ఇండస్ట్రీ సైడ్ వెళ్తే బాగుంటుంది, హాస్పిటల్ సైడ్ వెళ్తే బాగుంటుంది, క్లినికల్ రీసెర్చ్ అని, మెడికల్ కోడింగ్ అని, సో మెనీ జాబ్స్ ఉన్నాయని అంటున్నారు అనుకోకుండా ఉన్నాయి అంటే నిజంగా చేసేవాళ్ళు అంటే ఫార్మ్ డీ కోర్స్ అయిపోయినమ్మటే ఫార్మ్ డీలో జాబ్ చేసే వాళ్ళని యూ షుడ్ ఐడెంటిఫై దెమ్, దట్ విల్ బి బెటర్ ఫర్ యువర్ లైఫ్. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే బ్లైండ్గా ఎవరిని నమ్మకండి. ఈ జాబ్స్ ఉన్నాయి అది ఇది అని నథింగ్. ఏ జాబ్స్ యూ షుడ్ ఫైండ్, చేసే వాళ్ళని ఐడెంటిఫై చేస్తే ఆ ప్రాసెస్ మీకు ఇంకా చాలా సింపుల్గా ఉంటుందని నాకు అనిపించింది అండ్ మీకు కూడా అనిపించాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఇప్పుడున్న ఏం చేస్తున్నారంటే మా ఫాదర్ చెప్పారని, మా మదర్ చెప్పిందని ఈ కోర్స్ బాగుంటుంది, మా సిస్టర్ చెప్పారు, మా పెదనాన్న చెప్పారని చాలా మెంబర్స్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కమింగ్ టు దట్ ఓన్లీ రీజన్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఐ టెల్ దెమ్ టు దోస్ పీపుల్ అండ్ ఎవరో చెప్పారని కాదండి, యూ షుడ్, నీకు ఇంట్రెస్ట్ ఉందా, నువ్వు చేయగలుగుతావా అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూ షుడ్, చాలామంది కాలేజ్ క్యాంపస్ చూసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోసపోతున్నారు. అలాంటివి ఎప్పుడు చేయకండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నథింగ్ అండి. సో మెయిన్ థింగ్ ఏంటంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే దే వర్ డూయింగ్ ఫార్మ్ డీలో ఫస్ట్ ప్రాసెస్ దే కుడ్ డన్ ద బిగ్ మిస్టేక్ అని. సో ఇప్పుడున్న సినారియోలో యూ షుడ్ లెర్న్ సంథింగ్. నీకు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అని అనుకుంటే ప్రాక్టికల్గా ఎక్కువ గెయిన్ నాలెడ్జ్ చేసుకోవాలంటే యూ చూస్ బెటర్ కాలేజెస్ అండి. సో దేర్ ఆర్ సో మెనీ నెంబర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు కాలేజ్. అంటే యూ షుడ్ ఫైండ్ దెమ్ గవర్నమెంట్ కాలేజెస్ రిలేటెడ్ టు గవర్నమెంట్ హాస్పిటల్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు కాలేజ్. సో అలాంటి హాస్పిటల్ యూ షుడ్ ఫైండ్ దెమ్ అండ్ యూ షుడ్ సెలెక్ట్ ఇన్ వెబ్ ఆప్షన్స్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఏం చేస్తున్నారంటే ఎట్లా పడితే అట్లా అండి వెబ్ ఆప్షన్స్లో దే ఆర్ డూయింగ్ వెరీ బిగ్ మిస్టేక్ అని నాకు అనిపించింది. సో నెంబర్ ఆఫ్ నువ్వు కాలేజ్ ఈ ఫార్మ్ డీలో కాలేజ్ చూజ్ చేసుకోవడం బట్టి అవర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ థియరీ నాలెడ్జ్ గట్టి ఉంటుందండి. సో మెయిన్లీ యూ షుడ్ సెలెక్ట్ బెస్ట్ కాలేజ్
ఏ కాలేజ్ అయితే గుడ్ ఫెసిలిటీస్ ఇన్ హాస్పిటల్లో పేషెంట్స్తో ఇంటరాక్ట్ కానీ, సో యూ షుడ్ లెర్న్ సంథింగ్ అబౌట్ అంటే కొత్తగా ఫ్యామిలీలోకి వచ్చే వాళ్ళు ఐ షుడ్ సజెస్ట్ దెమ్ యూ షుడ్ ఫైండ్ అవుట్ ద బెస్ట్ కాలేజెస్ దట్ ఆర్ రిలేటెడ్ టు ద గవర్నమెంట్ హాస్పిటల్ కాలేజెస్. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ అనే కాదు, వివిధ కాలేజెస్ ఉన్నాయి. సో కాలేజెస్ ఉన్నాయి కానీ సో చాలామంది ఏం చేస్తున్నారంటే దే దే షుడ్ ఐ డోంట్ నో, ఇప్పుడున్న సినారియోలో బెటర్ కాలేజ్ చూసుకోవడం అంత కష్టమైతే కాదు. దాన్ని బట్టి యూ షుడ్ లెర్న్ సంథింగ్ అని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకోటి ఫార్మ్డీ ఇస్ ద బెస్ట్ కోర్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ ఫార్మ్డీ స్టార్ట్ అయ్యి 2008 అంటే 2016 ఇయర్స్ అండి. ఫార్మ్డీ స్టార్టెడ్ అయ్యి 16 ఇయర్స్. ఈ 16 ఇయర్స్లో ఐ కాంట్ సీ ఇన్ ఎనీబడి. సో ఫార్మ్డీ గురించి జాబ్స్ ఉన్నాయి ఇది అని చెప్పేవాళ్ళు నేను ఒక్కరిని ఐడెంటిఫై చేయలేదండి. సో మన ఇండియాలో ఫార్మ్డీకి స్కోప్ ఎందుకు మన ఇండియాలో ఫార్మ్డీకి స్కోప్ ఎందుకు లేదని చూస్తే దేర్ ఆర్ 3 మేజర్ ఫ్యాక్టర్స్ అని నాకు అనిపించిందండి. సో దానికి ముందు ఫార్మ్డీ ఈజ్ బెటర్ దెన్ డిప్లొమా ఫార్మసీ ఆర్ బీ ఫార్మసీ అని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఎవ్రీ క్యాండిడేట్ డిప్లొమా ఫార్మసీ ఎన్ని ఇయర్స్ అండి? 2 years. సో 2 years అయిపోతుంది. దే కుడ్ స్టార్టెడ్ ద ఓన్ మెడికల్ షాప్స్ అండి. కొత్తగా వాళ్ళ సొంతంగా వాళ్ళ డిగ్రీ మీదనే చేస్తున్నారు. అండ్ బీ ఫార్మసీ, సో ఇన్ ఇండియాలో బీ ఫార్మసీ చూసుకుంటే దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. సో వెన్ కంపేర్ టు ఫార్మ్డీ. సో ఫార్మ్డీకి ఎందుకు స్కోప్ లేదంటే దేర్ ఆర్ 3 ఫ్యాక్టర్స్ అండి. నేను అనుకునేది ఏం ఫ్యాక్టర్స్ అంటే, సో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి స్కోప్ లేకపోవడానికి ఫస్ట్ ఫ్యాక్టర్ నేనేమనుకుంటా అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ దే ఆర్ వెంట్ ఇన్ టు ద అదర్ కంట్రీస్ అండి. అబ్రాడ్కి వెళ్ళి మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ దే వెంట్ ఇన్ టు అబ్రాడ్స్ అండ్ దే సెటిల్ దెమ్. సో అబ్రాడ్స్కి వెళ్ళి ఆడ ఐదర్ స్టడీ చేసి దానివల్ల ఫార్మ్డీకి ఇండియాలో స్కోప్ లేదని నేను అనుకుంటున్నాను. అండ్ సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ అవర్ ఇండియా నేను అనుకుంటాను. సో ఎందుకంటే మనం చేసే ఏ పని ఏ వర్క్ అయినా, పని కాదండి, ఏ వర్క్ అయినా చేసే ఏ వర్క్ అయినా దాన్ని అవేర్నెస్ తీసుకురాకపోతే మిగతా మందికి ఎట్లా తెలుస్తుంది అని నా క్వశ్చన్ అండి. ఇప్పుడు నేనే చేస్తున్నా డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. నేను 5 years కంప్లీట్ చేశాను. సో నెక్స్ట్ డూయింగ్ మై ఇంటర్న్షిప్ తర్వాత నేనేం చేయాలో నాకు ఐడియా లేదు. సో దట్ ఐడియా ఎందుకు రాలేదంటే, సో ఇంతకుముందు చేసిన వాళ్ళు అది ఎవరు చెప్పలేదు, అంటే అవేర్నెస్ తీసుకురాలేదు. సో ఫార్మ్డీ ఈ అవేర్నెస్ తీసుకురాకపోవడం అంటే ఐ డోంట్ నో ఎందుకు ఇంకా స్కోప్ రాలేదంటే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ దే కంప్లీట్ దేర్ గ్రాడ్యుయేషన్స్ అండ్ దే ఆర్ డూయింగ్ బెటర్ జాబ్స్ ఇన్ దేర్ ఫీల్డ్ అని నేను అనుకుంటున్నా. సో ఒక్కటి ఫీల్డ్ అంటే బెటర్ చేస్తున్నారు కానీ అవేర్నెస్ ఎందుకు తీసుకురావట్లేదు. ఫార్మ్డీ బేసిక్ మీద జాబ్స్ మన అవేర్నెస్ అంటే ఏంటండి, మనం చేసే జాబ్ ఒక 10 మందికి తెలిసేలా ఎక్స్ప్లోర్ చేయడం. సో దానివల్ల ఇంకో 10 మందికి తెలుస్తుంది. సో ఫార్మ్డీ ఓకే ఇట్లా ఈ ఫీల్డ్కి వెళ్తే ఇది బాగుంటుంది, ఆ ఫీల్డ్కి వెళ్తే అది బాగుంటుంది అని చెప్తే 10 మందికి తెలుస్తుంది, వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండి. అండ్ థర్డ్ అనేది వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ దే డ్రాప్ అవుట్ అండి. మిడిల్లో డ్రాప్ అవుతున్న చాలామంది
ఎందుకు వచ్చాంరా అన్నట్టు మిడిల్లో డ్రాప్ అవుతున్నారు. అండ్ సగం మంది ఏం చేస్తున్నారు, దే కంప్లీట్ దేర్ గ్రాడ్యుయేషన్ అండ్ ఆఫ్టర్ దే ఆర్ డూయింగ్ అదర్ జాబ్స్ అండి, విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఫార్మ్ డి. సో వేరే జాబ్ వేరే ఫీల్డ్కి వెళ్ళి చేసేయడం. సో దీస్ ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్స్ అని నేను అనుకుంటున్నాను. అండ్ అండ్ నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నానండి, ఎంతో మోస్ట్ ఆఫ్ ద యూట్యూబ్లో చాలా వీడియో చూశాను, వాట్ ఆర్ ద మేజర్ జాబ్స్ ఇన్ ఫార్మ్ డి అంటే, సో నో బడీ కెన్ ఆన్సర్ మీ అండి. ఎవరు చెప్పలేదు నాకు పర్టికులర్గా ఈ జాబ్ ఫార్మ్ డీలో ఉంటుంది, ఈ జాబ్ ఫార్మ్ డి గురించి అని ఎవరు చెప్పలేదు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఏం చేస్తారు ఇప్పుడున్న టెక్నాలజీలో, సో సమ్ పీపుల్స్ ఆర్ దే ఏం చేస్తున్నారు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ జాబ్స్ ఉన్నాయి ఫార్మ్ డి అది ఇది అని వాళ్ళ ఎలిగేషన్స్ దాని ప్రకారం చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు నేను ఫార్మ్ డి దీని గురించి దీని గురించి ఉంది, ఇట్లా చేస్తేనే బాగుంటుందని నేను అనుకోలేదు. అండ్ ఐ స్టార్టెడ్ దిస్ ఛానల్ అండి. సో వాళ్ళు వీళ్ళేంది మనమే ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాం, సో ఫార్మ్ డి అంటే ఇంకొక 10 మందికి తెలిసేలా క్రియేట్ చేద్దామని ఐ స్టార్టెడ్ దిస్ ఛానల్ అండి. సో మీరు ఈ వీడియో చాలా మందికి ఫార్మ్ డి గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి అండ్ ఫార్మ్ డిలో కొత్తగా రావాలనుకునే వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేయండి అండి. అండ్ కామెంట్ సెక్షన్లో ఫార్మ్ డికి ఇండియాలో స్కోప్ ఎందుకు లేదనేది చేస్తే నేను కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ అన్లాక్ యువర్ బెల్ ఐకాన్ అండి. సో ఇంకా ఫర్దర్గా మీకు వీడియోస్ మీ దగ్గరికి చేరాలంటే యూ షుడ్ అన్లైక్ యువర్ బెల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ.